ఇది మన చలనచిత్రాల పాఠశాల. రాంబాబుకి కొత్తగా పెళ్ళయింది. ఒకరోజు అత్తగారింటికి ప్రయాణం అయ్యాడు. చీకటి పడుతూ ఉంది. మా నాన్నేమో సాయంత్రం బయలుదేరమన్నాడు. నాకు చీకటి పడితే కళ్ళు కనిపించు, రే చీకటి ఉందని ఎవరికైనా చెబితే లోకు చేస్తారు. ఏంటో నా జీవితం. ఇంతలో అత్తవారిల్లు వస్తుంది. రండి అల్లుడు గారు, ప్రయాణం బాగా సాగిందా? బండి మీదే కదండి, ప్రయాణం బాగానే సాగింది. రండి అల్లుడు గారు, వేడి నీళ్లు పెట్టాను, స్నానం చెయ్యండి. రాంబాబు స్నానం చేయడానికి సిద్ధమై కళ్ళు సరిగా కనిపించక పక్కన ఉన్న గోతిలో పడిపోతాడు. అయ్యో అల్లుడు గారు, పడిపోయారా? లేదత్తయ్య గారు, గొయ్యి ఇలా తీసారేంటని చూస్తున్నా. అది తేగల పాత్ర కోసం తీశారు బాబు. ఇలా తీసారేంటండి? పార పట్టుకురండి, నేను గొయ్యి తీసి చూపిస్తా. అల్లుడు గారు, ప్రయాణం చేసి అలసిపోయారు, రేపు తవ్వుదురు గాని ఇప్పుడు స్నానం చేసేయండి. రాంబాబు స్నానం చేసి అన్నం కంచం దగ్గర కూర్చుంటాడు. దీపం వెలుగు చాలా తక్కువగా ఉంది. అల్లుడు గారు, పక్కన గడ్డపరుగు పెట్టాను, వేసుకోండి. అలాగే అత్తయ్య గారు. అల్లుడు గారు కూర అన్నం తినడం పూర్తయింది. గడ్డ పెరుగు వేసుకుంటారో లేదో నేనే వడ్డిస్తాను. ఏమిటి శబ్దం? మా అత్తగారు నా దగ్గర గడ్డ పెరుగు పెట్టారు కదా, పెరుగు కుక్క తినేస్తుందేమో. చీ 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 అని అనుకొని పక్కన ఉన్న పీట తీసి అత్తగారి నెత్తి మీద గట్టిగా కుట్టేస్తాడు. చచ్చిపోయాను బాబోయ్! నన్ను క్షమించండి అత్తయ్య గారు, తులసికోట దగ్గరకు ఒక కుక్క వచ్చిందండి. దానిని కొడదామని పీట తీసే సమయానికే మీరు అడ్డుగా వచ్చేశారు. కుక్క మాకేమీ కనిపించలేదు అల్లుడు గారు. సరేలేండి, నా దెబ్బకు నేను జెండు బాం రాసుకుంటాను గాని మీరు వెళ్ళి మీ గదిలో పడుకోండి. రాంబాబు తన గదిలో పడుకున్నాడు. అర్ధరాత్రి అవుతుంది. కడుపు ఉబ్బిపోతుంది, నీళ్ళు ఎక్కువ తాగేశాను. టాయిలెట్కి ఎక్కడికి వెళ్ళాలి? ఏముంది, చీకటే కదా, ఎక్కడికక్కడ పోసేద్దాంలే. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే పోసేస్తున్న అత్తగారి ఇంటిలో నేను. వచ్చిన పని పూర్తి చేసుకున్న రాంబాబు దారి కనపడక తన గది అనుకుని అత్తగారి గదిలోకి వెళ్ళి మంచం తడుముతూ ఉంటే అత్తగారి కాళ్ళు తన చేతికి తగులుతాయి. ఏమండి అల్లుడు గారు, నిద్ర పట్టడం లేదా? నన్ను క్షమించండి అత్తయ్య గారు, తల్లిలాంటి మిమ్మల్ని పీటతో కొట్టేశాను. అప్పటి నుండి నిద్ర రావడం లేదండి. మీరు క్షమించానంటేనే వెళతాను. తగిలిన చిన్న దెబ్బకి అంత పెద్ద మాటలెందుకు అల్లుడు గారు? క్షమించాలండి. లేదత్తయ్య గారు, మీరు నా చేతులు పట్టుకుని నా గదికి తీసుకువెళితేనే మీరు నన్ను క్షమించినట్టు. అత్తగారు అల్లుడిని అల్లుడి గదికి దిగబెట్టి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం. అల్లుడు గారు, రాత్రి మీరు చెప్పింది నిజమేనండి. ఏదో కుక్క మన ఇంటికి వచ్చింది, ఒంటేలు పోసేసి గుమ్మమంతా నాశనం చేసేసింది. దాని కాళ్ళు విరిగిపోను. ఇంక తిట్టకండి అత్తయ్య గారు, అది నోరులేని జీవి కదండి. మా అల్లుడికి మూగజీవాలంటే ఎంత ప్రేమో. ఇదంతా నేను శుభ్రం చేసుకుంటాను గాని మీరు అమ్మాయి తయారయ్యి సరదాగా మన పొలం చూడటానికి వెళ్ళండి. మీ అమ్మాయి ఎందుకులేండి అత్తయ్య గారు, నేను వెళ్తానులేండి. రాంబాబు పొలానికి వెళ్ళాడు. సాయంత్రం వరకు పొలంలోనే ఉండిపోవలసి వచ్చింది. వీళ్ళేంట్రా బాబు, ఇంకా కదలడం లేదు. అవతల చీకటి పడేలా ఉంది. చీకటి పడితే నా కళ్ళు కనిపించవే, ఎలాగా? మామయ్య గారు, చీకటి పడేలా ఉందండి, నేను వెళతాను. అల్లుడు గారు, ఈరోజు పాలేరు రాలేదండి. ఎక్కడ పనులు అక్కడ ఉండిపోయాయి. నేను మన ఈ గేదెలను తోలుకొని ఇంటికి వెళ్ళి వాటిని కట్టేసి వస్తాను. మీరు ఈ ధాన్యం బస్తాల దగ్గర కాపలాగా ఉండండి. ఆ పనేదో నేనే చేస్తాను, మీరు ధాన్యం దగ్గర కాపలా ఉండండి మామయ్య గారు. అల్లుడి గారితో గేదెలు తోలించడం అంత బాగోదండి. ఏమీ పర్వాలేదండి, మన పని మనం చేసుకుంటే తప్పేముంది. మీకు ఎలా నచ్చితే అలా చేయండి అల్లుడు గారు. నా అల్లుడు బంగారం. రాంబాబు గేదెలను తోలుకొని ఇంటికి బయలుదేరాడు. ఇంతలో చీకటి పడుతుంది. రాంబాబుకి కళ్ళు కనిపించడం మానేశాయి. అయ్యో దేవుడా, చీకటి పడిపోయిందే, ఇంటికి ఎలా వెళ్ళాలి? అవును, ఈ గేదెలకు ఇంటి దారి తెలుసు కదా, గేదెలను అనుసరిద్దాం. రాంబాబు గేదె తోక పట్టుకొని గేదెను అనుసరించసాగాడు. ఆ గేదె నేరుగా ఇంటికి వెళ్లకుండా దారిలో ఉండే చెరువులోకి దిగిపోతుంది. రాంబాబు కూడా గేదెతో పాటు చెరువులోకి దిగిపోతాడు. ఏమండి, మీరు పెదకాపుగారు అల్లుడిగారు కదా, చెరువులోకి దిగారేటండి? అది గేదెలు బాగా మురికిగా ఉన్నాయి కదా, కడుగుదామని దిగాను. భలేవారండి బాబు, గేదెలు మా వాడు చూసుకుంటాడు కానీ మీరు వచ్చేయండి, మీ ఇంటి దగ్గర దిగబడతాను.
భలే సమయానికి వచ్చావురా బాబు. ఆ వ్యక్తి రాంబాబును తన అత్తవారింటి దగ్గర దిగబెడతాడు. మరుసటి రోజు ఉదయం, అత్తయ్య గారు, నేను పొలంలో ధాన్యం బస్తాలు లోడు వేయించాలి. జానకిని క్యారేజ్ తీసుకురమ్మనండి. సాయంత్రం చీకటి పడకుండా మేమిద్దరం కలిసి ఇంటికి వచ్చేస్తాం. అలాగేనండి అల్లుడు గారు. రాంబాబు పొలానికి వెళతాడు. మధ్యాహ్నం తన భార్య క్యారేజ్ తెస్తుంది. చూస్తుండగానే సాయంత్రం అయిపోతుంది. చీకటి పడిపోతుంది. వీళ్ళేమో ఇంకా కదలరు. ఎలాగరా దేవుడా. జానకి, పద బయలుదేరదాం, చీకటి పడుతుంది. రాంబాబు, జానకి ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు. దారిలో కోడిపిల్లలు కనిపిస్తాయి. జానకి కోడిపిల్లల దగ్గరకు వెళుతుంది. ఇంతలో మరో మహిళ దారి వెంట వెళుతూ ఉంటే ఆమెయే జానకి అనుకుని ఆమెపై చేయి వేసి మాట్లాడతాడు. అంతే, జానకి దుఃఖం పొంగుకొస్తుంది. ఏమండి అల్లుడు గారు, మీరు చాలా మంచివారు, బుద్ధిమంతుడు అనుకున్నా. పెళ్ళైన 4 రోజులకే మా అమ్మాయి మొహం మొత్తేసిందా మీకు? నన్ను క్షమించండి మామయ్య గారు. మీ కూతురంటే నాకు ప్రాణం. కానీ నేను మీ దగ్గర ఒక నిజం దాచాను. నాకు రేచీకటి ఉందండి. చెబితే పిల్లనివ్వరని ఈ విషయం ఎవరికీ చెప్పలేదండి. ఓహోహో, ఇంతేనేటండి? దీనికే ఎంత బాధపడిపోయారేటండి అల్లుడు గారు? భర్త వస్తే అన్నం తిందామని ఎదురు చూసే బాధ నా కూతురికి తప్పింది. 6 గంటలకు ముందే నా అల్లుడు ఇల్లు చేరతాడు.